హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ సాటర్డే పూజా బ్లాగ్ అండి. సాటర్డే రోజైతే నా పూజా విధానాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్ దగ్గర అయితే పూజించుకున్నాను. ఇంకా నెక్స్ట్ నైవేద్యం కోసం అయితే పొంగల్ అయితే చేస్తున్నానండి. పొంగల్కైతే ఇలా మనం వండుకునే పాత్రకైతే ఇలా పూజించుకొని పసుపు బొట్లు అయితే పెట్టుకొని పూజించుకున్నానండి. ఇంకా నెక్స్ట్ గడప దగ్గర కూడా ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకొని గడప దగ్గర కూడా ఇలా పూజించుకున్నానండి. సాటర్డే అండ్ శుక్రవారం రోజైతే ఇలా అయితే నేను ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తుంటానండి. సోమవారం కూడా మంచిగా పూజలు చేస్తుంటాను. ఇంకా గడప దగ్గర కూడా ఇలా పసుపు బొట్లు పెట్టేసి ముగ్గు కూడా పెట్టానండి. ఇంకా సాటర్డే అంటే కొంచెం స్పెషల్గానే చేస్తుంటాను. అంటే స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే ఇలా స్పెషల్ ఏమి ఉండదండి. నాకు కుదిరినప్పుడైనా ఇలా అయితే చేస్తుంటాను. ఇంకా నెక్స్ట్ స్వామివారికి నైవేద్యం కోసం అయితే పొంగల్ అయితే రెడీ చేశానండి. చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను ఈసారి. ఇంకా ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పప్పు అయితే నానబెట్టి ఇంకా ఉడకబెట్టానండి. ఇంకా నెక్స్ట్ దాంట్లో కొంచెం చక్కెర పాలు వేసి అయితే పొంగల్ అయితే రెడీ చేశాను. ఇంకా దాంట్లోకి వచ్చి కొంచెం నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష అయితే లేదండి. ఇంకా ఉన్న వాటితో అయితే పొంగల్ అయితే రెడీ చేశాను. ఇంకా శనివారం శుక్రవారం అయితే పూజలు అయితే మంచిగా చేస్తానండి. చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అండి. మన పెద్దవాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటాం కదా, అలాగే ఇది కూడా నాకు మంచిగా నేర్చుకునేదాన్ని. వాళ్ళు ఏమేమి చేశారో అన్నీ నేర్చుకునేదాన్ని అండి. ఇంకా నెక్స్ట్ స్వామివారి పటాలకి అయితే ఇంకా పూలు పండ్లు అవన్నీ పెట్టుకున్నానండి. ఇంకా పూలైతే అలంకరణ అయితే చేసుకున్నాను. ఉన్న వాటితో అయితే పూలైతే పెట్టుకున్నానండి. ఇంకా పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి మెయిన్ తులసి దళాలంటే చాలా ఇష్టం కదా. ఇంకా మాల అయితే ఇంకా మంచిది. ఇంకా నా కాడ అన్ని తులసి అయితే లేదు. ఇంకా ఉన్న వాటితో అయితే ఇలా స్వామివారికి అలంకరణ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి దీపారాధన అయితే చేసేసి మంచిగా పూలు అన్నీ అలంకరణ అయితే చేసుకున్నానండి. డైలీ అయితే ఇలా దీపారాధన పూజ అనేది చేసుకుంటానండి. ఏదో ఒక సమయంలో ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, నిత్యం అయితే దీపారాధన అయితే కంపల్సరీ చేస్తానండి. దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఎన్ని బాధలున్నా దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అలా కూర్చొని దేవుడి దగ్గర మనం దైవానుస్మరంగా ఒక మంత్రము లేకపోతే ఏదో ఒక శ్లోకము చదువుకుంటే చాలా ప్రశాంతతగా అయితే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ దేవుడికి టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి. నా పూజా విధానం ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఎక్కువ పూజా వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ స్వామివారికి నైవేద్యం అనేది చూపించేసి ఇంకా హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఇంకా స్వామివారికి అయితే గోవిందనామాలు చదువుకున్నానండి. 108 గోవిందనామాలు అయితే చదువుకున్నాను. ఇంకా శనివారం ఇలా ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడైతే కంపల్సరీ గోవిందనామాలు అయితే చదువుకుంటాను. ఏదో ఒక శ్లోకము మనకి వచ్చింది ఏదో ఒకటి చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేసాను. నా పూజ ఎలా ఉందో, నేను ఎలా చేశానో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్, పూజా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నా పూజ ఎలా ఉందో కూడా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.